సరిగమ రికార్డింగ్ కంపెనీ వారు సమర్పిస్తోన్న జానపదుల ఒగ్గు కథ శ్రీ మాందాత కథ మొదటి భాగం. కథకులు ఒగ్గు కథ సార్వభౌముడు శ్రీ ఒగ్గు ధర్మయ్య మరియు శ్రీ ఒగ్గు ఆంజనేయులు. సహాయకులు డోలు సోమరాజు, తాళం శ్రీనివాస్, గజ్జెలు వెంకటేష్. నిర్మాత శ్రీ కాదూరి గణేష్. శారదా శరణ శరణ మాయమ్మ రాణి శంభావీరాణి శంభావీరాణి కర్ణదూడు మము గన్న తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ. చూడరమ్మ గాలి మేఘానా గాలి మేఘానా ఒను మందు ముక్షాల పేరు ఒల్లందు మెరియా పాదాలు మెరియా. అమ్మ పుట్టు బంతులు మాయి పుల్లెట్టు మాయి పుల్లెట్టు మాయి పూర్వాన దొరకొండ పుట్నిల్లు మాది కట్నిల్లు మాది. అమ్మ ఐదు గొంగుల చీరే అద్దాల రైకే అద్దాల రైకే అయితమన్నా గొలవంగా ఆనందమమ్మ శివరందమమ్మ. ఎదురెవ్వాలమ్మా డెవ్వాలమ్మా అగ్గి దేవుడు ఎదురు గుగ్గిలా మెదురు యాపాకొమ్మాలు. గంగని కుసరని ఎదుగని ఆగవమ్మా. ఈ గంగనిలాగా ఎందుకు ప్రార్థించాలంటే గంగ ప్రార్థన ఋతుగా వర్షాలు పడుతున్నాయి, ఋతుగా వర్షాలు పడుతున్నాయి, నువ్వుగా పంటలు పడుతున్నాయి. ఆ గంగ కర్ణించపోయినా ఋతుగా వర్షాలు పడకపోయినా అనుగా పంటలు పండకపోయినా ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలు కడతేర్పది కాబట్టి దానవ మానవ యోధాన యోధుల గంగ ప్రార్థన అవసరం ఉండి ఉన్నారు. ఈ గంగలో సిగద్దేశమకి చేతుల్లో శారదమన చేయత్తుమకి విఘ్నేశ్వరులు చూపించోడం లిపిగలిక విఘ్నేశ్వరు గొప్ప మీ పల్లెజల్లు పార్వతి వరకు మార పది దర్శనార్థి. అయ్యయ్యో భగవంత దేవతల మర్యాద దివ తెల్లారో పొద్దుగా శాస్త్రం మర్యాద మరి ఎట్లున్నదైనా ఈడికో దగ్గర మరి ఏమి గల్లది కదా. అయోధ్య పట్నం ఏలటి వాళ్ళు రాజులెవ్వరమ్మా ఓ రాజులెవ్వరమ్మా. అయోధ్య పట్నం ఏలటి వాడు యమానేశరాజు ఓ యమానేశరాజు. అతని భార్య భద్రంగి దేవి గల్లదేవి ఓ దేవి గల్లదేవి. అటువంటి యమనేశరాజు నాయమ్మ
కళ్ళాలున్నాయి, ఢిల్లీ వెనక చెరువులున్నాయి, కర్ర ఉన్నట్టు 66 రాజాలున్నాయి. ఎక్కి చూడ ఎన్ని మేడలు, లాల మేడలు, లక్క మేడలు, జువాజి మేడలు ఉన్నాయి. అయినా ఎన్ని ఉండి ఏమి బలము, కడుపులో కొడుకు లేకపాయ, బిడ్డ లేకపాయనమ్మా. అమ్మ నా అడవిల్లలే నాయన తను మోచిన బాలు లేకపాయనమ్మా. యమనేశ భద్రాంగిదేవి యమనేశ మహారాజు కాశీ వెనకనోమి, కాశీ కైముద్దు కలిపి ఢిల్లీ వెనకనోమి, ఢిల్లీ వెచ్చిండ్రైనా ఒక దేవుడు మెచ్చి పొరమోడి కట్టడా దేవుడు, పరదేవుడు మెచ్చి పలమోడి కట్టడాయనా. ధరతి మీద పడ్డదమ్మ భద్రాంగి, అమ్మ నాడి విల్ల లేకపోయే నాయన తందుకమ్మ ఓ దేవుడు, ఒక చిన్న బాలుడన్నా లేకపోయే పిల్లలు లేని ఇల్లునమ్మా ఓ దేవుడు, పిల్ల కొట్టమాయనంట ఉన్నది పాలలేని ఇల్లునమ్మా రామ రామ, అమ్మ వర్ల కొట్టమాయనంట ఉన్నది. ఒక దేవుడు మెత్తలేదు, గొడమోడి కట్టలేదు దేవుడు, గొడగొడ ఎప్పుడు దెబ్బలో పోస్తున్నదో ఏడ్చుకుంటా. మరి నందన లోకిల్లుండగా యమనేశ మహారాజు ఏమంటాడే, ఆ రాజుల బద్దావతి లోపల, రాజుల వంశం లోపల సరి ఆట మార్గం పోయేది ఉంది దేవుడు. సరి ఆట పోతానంటాడు రామన్న రామా. ఎడమల 7 మంత్రులు, కుడిన 9 మంత్రులు ఎంబడున్నారమ్మో. నరీమణి భద్రాంగిదేవి, నేను తెరియాట మార్గం పోతున్నాను, నాకు చల్లని దివరార్చి పెట్టి సాగనంపున హరిమణి. అలా మరి భద్రాంగిదేవి కళ్ళ చూసినది నాదా యమనేశ మహారాజా, నీ తెరియాట మీద వన్ను పోయా, తెరియాట మీద దుమ్ము పోయా నాదో. తెరియాట పోయిన వాళ్ళు ఎవరేమో సుఖపడ్డారయ్యో ప్రాణనాదా. మరి నువ్వు తెరియాట పోతానన్నప్పుడు మరి ఇడమ బల్లి వలుకుతున్నది, నా కుడి బుధం అదిరినది, ఎడమ కళ్ళు కొట్టుకుంటున్నది. నా కడుపులో ఎక్కలేని భూతభూలు ఉడుతుంది, తెరియాట మార్గం వద్దు నాదో. నరీమణి ఇవాళ కదండి రేపైనా పోతున్నాను, రేపు కాదని ఎల్లుండైనా పోతున్నాను. తెరియాట పోతానన్నాడు ఆ రామ ఓ రామ. చక్కని యమనేశ మహారాజు దండు దశంగానే తయారు చేసుకున్నాడు, 12,000 పడ్డాలను తీసుకున్నాడు. అమ్మో తెరియాట మార్గము బయలు వెళ్ళినాడు, ఆయన దండు దశంగాన్ని తీసుకొని 12,000 పట్టాలను తీసుకొని ఎంబడే ఎల్లిండురా యమనేశో. చాల్కుల మీద పడ్డడే తాను పోతాయి ఉన్నాడా, 12 గుర్రాలది బగ్గి కట్టుకున్నాడా, బగ్గి మీద రాజురో తాను బయలు వెళ్ళడా, ఈడుకోడ దగ్గర యాడికొస్తాయి ఉన్నాడు, ఎక్కరాని కొండలు ఎక్కిపోతాయి ఉన్నాడు, దిగరాని కొండలు దిగిపోతాయి ఉన్నాడు, మెండనేన భూములే మేలు పర్వతాలురా, అద్దన పడివిలా తాను చేరవచ్చనా, మారు పెద్ద పుల్లురో మాటలాడవచ్చనా, కొర పెద్ద పుల్లురో కోట్లాడవచ్చనా, చూడు పెద్ద పుల్లురో తోటమాడవచ్చనా. హరి మందికి సైదోడు మండలి జోగయ్య, దండికి సైదోడు దండెల్లి జోగయ్య, అడవి లోపల ఏరవచ్చుము కదా, ఇక 3 సమరణ చేస్తానన్నాడు. చెప్పరాని బాణాలు చేత పట్టిండురా,
లేడి చూడు ఆటలాడుచున్నదిగా మనం ఎక్కి పెద్ద పూలి మాటలాడుచున్నదిగా అది అదిగో లేడి చూడు ఆటలాడుచున్నదిగా ఒరే మంత్రి వర్యో ఏమంటారు చక్కని ఎవరేస మహారాజు నాయమ్మో ఎక్కలేని మురుగాలం కొడుతున్నట్టు నన్ను కొట్టనియపోతు నువ్వు కొట్టపోతువేమయ్యా ఏం కొట్టమురా నీవు నేను మహా పెద్దది కొట్టినా సింహమా ఎప్పోవా సింహం కంటే పెద్దది పెద్ద పులా అరే మళ్ళా పెద్ద పులి అంటే పెద్ద పులి మనుపోతా. కంటే పెద్దది. ఇంకా పెద్దది శార్దులమా అదే శార్దులం ఎంతనయ్యా నా కింద అది ఏలిగనా ఏనుగ కంటే మహా పెద్దది లొట్ట పెట్టనా కాదే లోట పెట్టలు కొట్టుకుంటానే నేను ఏం కొట్టమురా నేను కొట్టింది మహా పెద్దది ఏంద్రా అది ఏందంటావు ఆ. అది ఆ. గుర్రం చెవుల గుడ్డు ఛీ, దుర్మార్గ. కొట్టి కొట్టి రారాదు వేసారు దున్నాడు. ఎండాల వేడికి బండలన్నగా లేను ఎక్కలేని ధూపాలు రాజుకైతే ఉన్నాయి కొట్టి రారాదు వేసారుతున్నాడు యవనేశా ఎండల వేడికి బండలు కాలబట్టనమ్మా యవనేశా ఒరే మంత్రులారా కప్ప ఉన్న చోట కలిగి ఉతకం ఉంటుంది కొంగున్న చోట కోరి ఉతకం ఉంటుంది దగ్గర కొంచెమని నీళ్లు తప్పండి కొడుక నీళ్లు తాగుతానంటాడు యమనేశో ఇక్కడ యమనేశ మహారాజు అడవి లోపలుండని రాజభటులమ్మో మరి నీళ్ళ జాడల్లో ఎప్పుడైతే వాళ్ళు బయలు వెళ్ళినారు వాళ్ళు నీళ్ళ జాడలో ఎప్పుడైతే పోతుండగా వీళ్ళ సంగతి ఇట్లుండగా ఈడికో దగ్గర మరి ఏమి వెళ్ళదేను మరి ఎండికొండ గంగధరుడు ఏకశిలాద్రి కనుకనేమి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అమ్మరి ముగ్గురు మూడు తిల్లరు ఎప్పుడైతే కనుక అశ్వాల వీధో ఇక అడవి లోపల బయలు వెళ్ళినారే అట్లా కొంత దూరం రాంగా మరి బ్రహ్మదేవుడు కళ్ళ చూసి ఏమంటాయి ఉన్నాడమ్మో అన్నయ్యో అప్పుడా? ఎక్కలేని తూపైతుంది అన్నయ్య అడవిలోకి రాగానే మాకు అయ్యయ్యో తంబులారా మరి మన ధూప ఒకటే కాక మనం కనుక పూజ చేసుకుని నీళ్లు కూడా లేకపోయే కదరు ఎంత ఏది ఏమి ఎత్తులు నరసింహుడు సంగమయ్య నంది మీదకి వెళ్ళి కిందికి దిగినాడే అయ్యబట్టే 33 ముట్ల కనుక తిరుశూలం చేత పట్టుకొని కనుక ఇడికో దగ్గర ఏడికొచ్చిన సంగమయ్యా కాంచాల మరి 6 నెలల పుట్టకాడికి వచ్చి కనుక పుట్టబోది లోపాల దేవుడు వేసినాడు ఎనిగంట పిల్లలు ఎలగడేసుకుండే శోపాలాగుండాము గావించినాడు కమలార మీరు ఈ శివపాల గుండంలో నీళ్లు తీసుకొని తాగి మనం పూజలు చేసుకుందామారా తమ్ముడు అన్నయ్య ఈ శివపాలకుండంలో నీళ్లు తీసుకోవాలంటే మరి కనుకరేమటువంటి నీళ్ళ పుణ్యదానం చేయ నీళ్ళలాగా రాదు ఇల్లు కొత్త కడితే ఇంట్లో కనుకరే తండ్రిగా మెట్టంది ఇంట్లో పోరాదన్నట్టుగా తమ్ములారా మనం ఇక్కడ వెనక శివపాలకుండా వెనకనే పుణ్యదానం చేపియాలంటే వెనకనేమి ఎక్కలేని వస్తువులు ఓములు సంఘాలు పడతారు తిరుమాన దేవతలు తీసుకొని బట్టు బ్రాహ్మణులు తీసుకొని వెనకేమి ఇక్కడ మరి ఎప్పుడైతే పుణ్యదానానికి బట్టి సామాను తీసుకొని వద్దామని మరి శివుడు సంగమయ్యనే విష్ణుదేవుని బ్రహ్మదేవుని తీసుకున్నాడు ఓ బంగారు దట్ట చేసినాడు కనుక ఆ దట్ట కనుకనేమో ఆ గుండాన్ని గప్పినాడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు శంకరుడు ఎప్పుడైతే శివపురం వెళ్లిపోయి వాళ్ళ వస్తువులు తీసుకొని పుణ్యదానం చేయనీకి వాళ్ళు పోయిరి వాళ్ళు ఎప్పుడైతే అక్కడ వెళ్ళిపోయినరో మరి ఇడికో దగ్గర కనుక దేవలోకంలో దేవేంద్రుడి బిడ్డలు ఏమంటారే అయ్యయ్యో మరి మేనక తిలోత్తమ ఊర్వశి రంభ ఏమంటాయి ఉన్నారు దేవేంద్రుని బిడ్డలు కనుక
దేవకన్యలాట అక్కలారా మనకు పందిరే పర్వతం అవుతుంది జాలారే కోనేరు అవుతుంది మనం ఇప్పుడే పోయి మన తండ్రితోటి సెలవు తీసుకొని మనం ఎప్పుడైతే కనుక ఎక్కడ పూల తోటల్లో పోయి పూల తోటలు చూసొద్దామే. అమ్మా నాకైతే ఇంట్లోనే కానీ ఇల్లే ఇల్లు అవుతుంది కానీ నేను బయట ఒక్కనాడు పోలే, ఒక్కనాడు ఆ చెట్టు చూడలే, శామ చూడలే, పువ్వులు చూడలే, నేను అడవిలో ఒక్కనాడన్న తిరుగుతలేనమ్మా. అయ్యో ఇప్పుడే మనం ఆయనతో సెలవు తీసుకొని పోదామని చిన్న మెల్ల కనుక దేవేంద్రుడి బిడ్డలు దేవేంద్రుడి దగ్గరికి వచ్చిన రాట నాయన మేము అద్దానపడి లోపల వైపు పూల వనంతరాలు చూసొస్తాము నాయన. ఇంటరమ్మా బిడ్డారు వార్తేమి అతోటి ఎప్పమ్మ నా చిన్ని బిడ్డారు బిడ్డలారా ఏం వార్త కలిగిందో ఏమి సంగతి ఉందో నాతో చెప్పండి బిడ్డ. నాయనా మేము ఈడుకో దగ్గర స్థానం ఆడ పూలు చూడ వనంతరం చూడ పోతాం నాయన. ఏది మానవలోకి పట్నం పోదామంటారా? ఇంటారు బిడ్డ ఓనొక్క గడియ రానొక్క గడియ ముక్కారు 3 గడియల తిరిగి రాండి మరి కనుక తొందరగా రావాలి. బిడ్డలు కనుక దేవేంద్రుడితో సెలవు తీసుకొని వెళ్ళిపోతామన్నారు. దేవేంద్రుడి బిడ్డలు నా రసమల్లారు, దేవేంద్రుడి బిడ్డలు నా రసమల్లారు, బావలెల్లి కాసేళ్ళి మామాలు కున్నవాడు ఆసాలు వారి వేసిగా అవసరానికి 3 మళ్ళు దాటి 3 బయలు వెళ్ళి ఉల్లు మళ్ళు దాటి ఎక్కరాని కొండాలు ఎక్కిపోతాయి ఉన్నారు, దిగరాని కొండాలు దిగిపోతాయి ఉన్నారు. భూలోకం రాము వాళ్ళు ఎరవతీరి ఏమే గట్ట భయపడతాం చెల్లె ఏందమ్మా? అబ్బా యవ్వనమే 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 ఎవరం కాదు ఏమోనమే అబ్బా ఎంత ఈ చిత్రంగా ఉన్నదే. అమ్మో ఇంకా మంచి మంచి పూలు ఉన్నాయి అమ్మా, మంచి మంచి ఉన్నాయో. ఏం వనము ఇది చూడ సంపైన వనం అమ్మా. దేవేంద్రుడి బిడ్డలు అద్దానపడి లోపల వచ్చిన వాళ్ళు వెనకేమో అందుకని అన్నారమ్మా. మరి దున్న పోతుకేమో సొప్పేస్తాడు దానికి ఏం కొప్పేస్తున్నారు. కొద్ది అన్ని పూలు తెంపుకొని కొప్పుల నిండా పెట్టుకున్నారే అమ్మో. పూల తోటల్లో తిరుక్కుంటా ఈడికోగా దగ్గర యాడికొచ్చినారు కాంచాలా మర్రి కిందికి రాని వచ్చినారు. ఏందే గట్ల భయపడుతున్నావేందే? ఇక్కడేందో ఉందేవి బంగారు తట్టలెక్కున్నట్టుంది. అందులో ఏం వేసి పట్టుకున్నారో ఏముందో లేవట్టు అక్కలారా వీరు అక్కలారు ఈ బంగారు దట్ట కింద ఎవరన్నా వరాలు ముత్యాలు ఇట్లా ఓసి పెట్టొస్తున్నాయే. అవును కావచ్చునే. అన్నారు దేవేంద్రుడి బిడ్డలు. మరి ఇప్పుడే లాబట్టి చూస్తాం అన్నారు 4 ఎప్పుడైతే 7 దిక్కుల బట్టి లాబట్టిన రాట బంగారు దట్ట తీసి పక్కకు పెట్టే వరకల్లా ఆవు నోట గంగమ్మ అవతరించి పారుతున్నదే. అక్కలారా నీళ్లు చాలా బాగున్నాయి. అవునమ్మా చాలా బాగున్నాయి, నీళ్లు బాగున్నాయమ్మా. స్నానం చేద్దాం మనము. అడవి లోపల తిరిగి దూపగొన్న వాళ్ళ కడిపిండ తాగరికే నీళ్లు ఉత్తగెందుకు వాళ్ళన్నారు కనుక తడిపిడి తాలు తాన వాడబట్టి కొట్టబట్టి తడిపిడి బామాలు తారా అక్కలారా మనం స్నానం చేసినాము. మళ్ళా వాళ్ళు వస్తే తిడతారు ఎప్పట్లెక్క మళ్ళా బంగారు దట్ట పెడదామా? అవునమ్మా బంగారు దట్ట పెట్టి మనం వెళ్ళిపోదాం పాక. వాళ్ళు కనుకే మళ్ళా ఎప్పట్లెక్క బంగారు దట్ట పెట్టి వాళ్ళు కనుకనేమి ఎప్పుడైతే దేవలోకం వెళ్ళిపోయి ఎండికొండ శివ గంగాధరుడు ఏకశిలాద్రి ఏమంటున్నాడు? గంధర్వ కిందకి కుజుడుకు బేర్యమ ధర్మరాజు గాలిదేవుడు వర్ణదేవతలు మొత్తం తీసుకున్నాడు. అటువంటి పూజకు బట్టి సమానం తీసుకొని 100 మంది వేదమూర్తులు 100 మంది బ్రాహ్మణం తీసుకొని అటువంటి శివుడు దంగమయ్యా అద్దానా పడవిలకు రాని వచ్చినాడు. ఏమినంటాయున్నాడు శివుడు దంగమయ్యా, అడవిలోనికి రాని వచ్చను రామో రామా, రే మంత్రులారా
దేవతలారా ఇక పూజ గాయించండి అయ్యా మీరందరూ వచ్చిన అటువంటి వాళ్ళంతా కనుకనేమి పూజగా ఇస్తామని చెప్పేసి ఆటదాటలు కాబట్టి చూసిండ్రు. ఛీ! అబ్బా ఎంత మోసము ఎంత అపరాధము ఆహా ఛీ, శివుడా జంగమయ్యా నీ ముఖం చూడరాదు నీళ్ళు కనుకనేమి అంత వాడోళ్ళు వెంట్రుకలు ఉన్నాయి వాడోళ్ళు స్నానం చేసిపోయిన నీళ్ళల్లో మేము పూజ చేస్తామయ్యా అంత ఎరి మురుకులం అనుకొని తీసుకొస్తావా మమ్మల్ని ఇక్కడికి. ఛీ! ఛీ! నీ ముఖం చూడరాదు నీ ముఖం చూడరాదు నీ ముఖం చూసే వాళ్ళు ఊకున్నది ఉత్తము ఇల్లు ఎవడో ఆడి వాళ్ళ తానం చేసినట్టు రాడి వాళ్ళ తల ఎంటికలు తప్పనది వెళ్ళి నీ ముఖం చూడారాదయ్యా శివుడ జంగమయ్యా చూడాలయ్యా, చూడదయ్యవయ్యా. వచ్చిన బ్రాహ్మణులు వెళ్ళిపోతారేమి వచ్చిన బ్రహ్మలు వెళ్ళిపోతారేమి. శివుడు జంగమయ్యా వేలనైపోయి వచ్చిన దేవతల ముందర తల్లంచకాల మధ్యలో జంగమా అరిచేతి లోపల అంజనం పెట్టిండట ఎవరు వచ్చిన చూచారు రకల్లా దేవలోకంకి వెళ్ళి పెళ్లి గాని పిల్లలు వచ్చి తానవాడిపోయిండ్రు కదా ఇక మొగంతో పాప పుణ్యం నేను సంతానం ఇస్తానన్నాడు అమ్మా ఇంకా శివుడు జంగమయ్యా అరిచేతు లోపల అంజనం వేసుకొని అవో హనుమంతుని పిలిచిగలిగిన ఏమంటాడు వీళ్ళకు నేను సంతానం ఇక తప్పదని చెప్పి వచ్చిన దేవతల ముష్టి ఇంద్రియ బలమంతా తీసినాడే రామరాము కమండలం బుర్రలల్లా పోసినాడు కంచాల మర్రి కాడ ఉన్నడేవి ఇంకా రాకపోయానంట బామలేవి ఎదురు చూడవట్టనేమో రామరామ ఇంకా రాకపోయి ఆడోళ్ళని ఎప్పుడైతే ఎదురు చూస్తున్నాడో ఎంతసేపు చూసిన బామలు వస్తలేరు ఏము చేస్తూ ఎందు పోదు అన్నాడు అటువంటి కమండలం బుర్ర మరి కనుక అటువంటి ముష్టి ఇంద్రియ బలం అంతా తీసి కంచాల మర్రికి గడత ఉన్నాడేమి మరి చెట్టు కట్టిండు రామో రామ కంచాల మరికి ఎప్పుడైతే కట్టిండు కట్టి శివుడు దంగమయ్యా ఇక కాదేమో జంగమయ్యనే అమ్మో ఇది ఆడి వాళ్ళు తాగితే కనుకనేమి మరి ఆడి వీళ్ళ ఉట్టాలి 7 సింహాల బలం ఉండాలి 7 సింహాల బలం ఉండాలి దేవాన దేవతల ఎట్టి వట్టి కొట్టాలి ఇది మగవాడు ఇట్లా తాగానంటే మగవాడి కడుపులో ఒక్క కొడుకు పుట్టాలి వాడు కూడా దేవాన దేవతల ఎట్టి వట్టి కొట్టాలి అని ఇక్కడ దీవనార్తి పెట్టి శివుడు జంగమయ్య శివపురం ఎప్పుడైతే వెళ్ళిపోయిందట మరి నిన్న ఉన్నట్లెక్క దేవేంద్రుడి బిడ్డలు మేము కనుకనేమో అనంతరానికి పోయి భూలోక నగరం పోతామని నాయన దగ్గరకు వచ్చినప్పుడు బిడ్డలారా వద్దని చెప్పిండట దేవేంద్రుడే మరి వద్దని చెప్పినప్పుడు దేవేంద్రుడి బిడ్డలు కనుక దేవలోకంలో ఉన్నవారు ఇక్కడ యమనేశ మహారాజు అన్న చేతి కింద ఉన్న భోజలైన ఎక్కడన్న పోయి మా రాజుకు నీళ్ళు తెస్తామని అడవి లోపల బయలు ఎల్లిరే రామో రామ నీళ్ళ దాడల పోతయున్నారు ఎక్కరాని కొండలు ఎక్కిపోతురు దిగరాని కొండలు దిగిపోతురు మెండు 5 పువ్వులు మేలు పర్వతాలు దాటుతున్నారు ఎక్కడ చూసినా నీళ్లు దొరకాయి రామో రామ కాంచాల మర్రి కిందికి రాని వస్తీరి మరి తిరిగి తిరిగి వేసారి కాంచాల మర్రి కిందికి వచ్చిరమ్మో అన్నా అన్నా ఇగో ఇక్కడ చేను కాడల్లో చెట్టు కాడల్లో ఇక్కడ బుర్రలాల నీళ్లు పోసి కట్టుకున్నారు నీళ్ళు కనపడతలేవు కొంగుల చోట కొరువుతుగా కప్పుల చోట కలుగుతుకోమన్నాడు చూసినా కనపడతలేవు తిరిగి తిరిగి వేసారిన మనకి ఎక్కడ నీళ్లు దొరుకుతలేవు ఈ ఎండాకాలం తినేవేమో చెట్టు కింద కనుక నీళ్లు కట్టుకొని చెట్టు కింద ఉండేటట్టుండ్రు ఈ సొరకాయ బుర్రలలో ఉన్నాయి నీళ్ళ ఏంటో ఇప్పు చూద్దాం పటానా ఇప్పన్నా అన్నంత సేపట్ల ఎరుచి వెక్కినారు 7 సొరకాల బుర్రలు ఇప్పినారు నీళ్ళేమి గిట్లున్నాయేమన్నా
ఎవరో కట్టిపోయినట్టుంది పిట్టలకి నేరినట్టే అందుకే తెల్లగున్నాయిరా నీళ్లు. ఎవరు కట్టుకోలే ఆన నీళ్లు ఉన్నట్టున్నాయి బిక్కు పొంగ ఇంకా సగం 3 వాళ్ళ మిగిలినట్టున్నాయి ఇక దగ్గరకు వచ్చినాయి గిన్నె మిగిలినాయి అడుక్కు ఇవన్నీ తీసుకుపోయి మన రాజుకు దాగిపిస్తే మన రాజు ధూప చల్లారుతుంది దూరాడుతుంది పానం పోషించినట్టు అవుతుంది. సరే మంచిదన్నారు 7 వెనకనేమి మరి 7 వెనకనేమి సొరకాయ బుర్రలల్ల వెనకేమి తీసుకొని వచ్చి రాజు దగ్గర మహారాజా మంత్రి వర్య దండం మహారాజా దండం. చల్లగా వర్తులు తిరగాల్సిన తలకి వేలు వెళ్ళ బ్రతుకు. ఇగో నీ గురించి ప్రాణం పోతుందని తిరగంగా 7 సొరకాయలల్ల బుర్రలల్లా ఇన్ని నీళ్లు తెచ్చినాము కళ్ళు మూసుకొని తాగు మహారాజా ప్రాణం దక్కించుకో ఇక పాటు. ఆకలి రుచి ఎరగది మన కుల మీద మెరగది వయసు వరుసరు కదా నిద్ర చోటరు కదా అమ్మా ఎక్కలేని దూపైతుంది యమనేశ రాదుకు యమనేశ ఆ తెచ్చిన నీళ్ళైనా గడగాడ దాగుతుండు యమనేశ గడగాడ దాగినాడు యమనేశుడు ఏమైంది తాగు ఇంకా తాగు ఎక్కలీళ్ళు తెచ్చిరా మంత్రులారా ఇళ్ళ మీద మన్ను అయ్యా రామ రామ రోజినట్టు అవుతున్నది కక్కొచ్చినట్టు కూడా అవుతున్నది అమ్మో ఇక తాళలేనురా మంత్రులారా మంత్రివర్య ఎక్కడ తెచ్చుండ్రా ఈ ఉత్తకం ఇక నేను తాళలేను. పాపం అని ఏదో ఆ దేవి దయ వల్ల ఆ చెట్టుకి నీళ్ళు దొరికితే తెచ్చిపోసినందుకు ఎక్క నీళ్ళు కక్కొచ్చినట్టు అవుతున్నట్టు ఎక్కువ నాకు మోతాదుగా తాగి ద్రాహం మార్చుకో. ఒక్క గడియా నిండంగా ఓకిలింతలాయే 2 గడియలు నిండంగా యమనేశరాజు రోగులన్నా గణమాయే రమో రామ రామ అబ్బో ఇక తాళలేనురా మహారాజా చక్కని యమనేశ మహారాజు 1 గడియ 2 గడియలు 3 గడియల ముద్ద పిండు 4 గడియలు నవసందులు ఏర్పడుతున్నాయి అమ్మో 5 గడియల అవసరం వస్తుందట 67 గడియలు ఎవసాడుతున్నది పిండం కడుపు లోపల మంత్రులారో నేను అయోధ్య పట్నం ఎట్లా పోదు నేను అయోధ్య పట్నంలో మందికి నా ముఖం ఎట్లా చూపెడుతున్నట్టు సంతానపడు వెనకెళ్ళి దండు దశంగాన్ని మలుపుకున్నాడు వెనుక మర్రి వెనక బాలమాడు తోటలో వచ్చినాడు 9 గడియల అమ్మాయమనేశకు గడియాలు నిండిరాయే తల్లులారో మంత్రులారో నేను ఎట్లా పోదురో అయోధ్య పట్నము ఏమి కాదు రాజవర్య రాయ్య బాలమాడి తోటలకు వచ్చిండమ్మో నా భార్యకు నా ముఖం ఎట్లా చూపెడుతు మంత్రులారు మంత్రులు మంత్రులారా తొందరగా పోయి నా భార్యను తీసుకురా పోండిరా అన్నంతో చేపట్ల మంత్రులు కలిగిన భార్య తోలుకోస్తామని ఎంత బయలునారు నందానాలో గిల్లా దగ్గర వచ్చినారు సగ్గనోగా మంత్రులు ఏమినంటారేమి ఎవరమ్మ వీరాలు రాజదర్శాని రామ అమ్మా దొర్సాని మంత్రులారా వస్తుందో ఇంట్లో బట తిరిగాట పోయిన మహారాజు తిరిగి వచ్చనా తిరిగి వచ్చిండు ఇగో బాలమావిడి తోటలుండు గడ్డం బాలడు మిసం మూరడు అయింది ఏదో ఇక నీ ముఖం తప్పున చూపెట్టొద్దు అక్కడనే ఉండాలి మా భార్యను అక్కడనే రమ్మని ఎదుర్కొని రమ్మన్నాడు నిన్న అక్కడ తిరిగాటమైన నా నాదుడు తిరిగి వచ్చానా మందికి నాదుడు ముఖం చూపెట్టడా ఫస్ట్ నాకే చూపెడతాడా అమ్మో ఇప్పుడే పోయి రాజుని ఎదుర్కొని వస్తున్నా వరద పంచమంగళర్చముతోళ్ళు చేతులని వాళ్ళు పట్టుకొని ఆ చిన్నగానుగా మెల్లగాను వాళ్ళు కూడా బయలు వెళ్ళిరాది ఇడుకోగా దగ్గరానే ఎడికైనా తల్లి వస్తదేమి తోట లోపలికి తల్లి వచ్చినాది ఎవరికైనా వలుకుతున్నదేమి
పోయిండు. ఇక్కడే ఉన్నాడమ్మా, ఇదే బాలమావిడి తోట చెట్టు కింద కూర్చున్నాడు. అయ్యో మరి ఎప్పుడు దగ్గరకనే భద్రాంగి దేవి తోట లోపలికి వచ్చిందమ్మో, నాదురు ముఖం చూసినాది. నాదుని మీద పడ్డది, కలకల కలకల కన్నీరు తీస్తున్నదే అమ్మో. శివుడా సంగమయ్యా, నీ గుళ్ళమన్నువయ్యా మా నాయన, నాకిచ్చ సంతానంబు ఓ దేవుడా, నాదు నీకు ఓడి గడిచి బా సంగమయ్యో, పొలపయ్య పట్టేనమ్మ తల్లులారా, నాదుని మీద పడ్డది కలకల కన్నీరు తీసిందే అమ్మో. ఆ యమనేశ మహారాజు భార్య మీద పడి కలకల కలకల కన్నీరు తీస్తుండు. యమనేశో ఓ బామ భద్రంగి, ఓ దేవి భద్రంగి బామా. ఎడమకెళ్ళాం కుడికి తిరుగుతుంది, కుడికెళ్ళే మెడకు తిరుగుతుంది, కొంచెం పక్క పక్క దన్నట్టు అవుతుంది. ఏంది కడపల దయ్యమా దానమా? రాజు ఓ దేవుడు, పయ్య పట్టే రామ రామ, కూర్చుంటే లేవరాదు లేవరాదు, లేచుగా కూర్చుండరాదు రామ రామ. అమ్మా గిరియ విచిత్రం ఉందే ఓ బావిని, నేనందు ఓదు బామ రామ రామ. అందరం నాకిష్టివారా తండ్రి, ఈ బాధ భరించలేరు బామా బామా. నవ 9 గడియలు నిండుతున్నాయి, చెరువు నిండి నాది అలిగేళ్ళ టైం అయితే ఉన్నా. కడుపు లోపలున్న బాలుడు నేను ఏడంగా పుట్టాలి, ఎట్లా పుట్టాలి నాయనా? ఇంకా నువ్వు ఉట్టంగా నేను బతుకుతాను నా కొడుకు. ఎర్రదేలో ఎన్నది అనుకోని పుట్టురా నాయనా. ఆ కడుపులున్న బాలవీరుడే మరి నాయన ఎన్నది అనుకోని వెనక ఎర్రదేలి పిల్లలు ఏ మాదిరిగా ఉడితే గదే మాదిరిగా నేను పుడతానన్నాడే. భోరుడు పుట్టంగో పేరుచి ఉన్నదా, దేవా దేవతూరే కిరియా, బొంబాయి మారమ్మ, కలకత్త కాలమ్మ, భీమండి వరాలా, ఎడుముడు గడియాలు, మొరచలు ఎందిరే, బాలుడు పుట్టంగా, రాజక రాజులు, దేవన దేవతూలు, గడగడ పంపిరే, గడగడ వణికిరియా, సూర్యుడు చంద్రుడు, తువ్వలు తప్పిరి, బాలుడు పుట్టంగో ఏమంటయున్నాడా, ఓరి తండ్రి ఎన్నూరు పొలగా ఎంపుక, బయటల బాలుడే బయట పడుతున్నాడా, పంచల బాలుడు బయట పడ్డడే. బాలుడు పుట్టంగా బూదే పూలుపాడు ఆకాశమైనదిరనే రామ. బాలుడు పుట్టంగా రాజాక రాజుల దేవాన దేవతలు గడగడ గడగడ వణికిరే రామ. బాలుడు బయట ఆ బాలుడు ఎప్పుడైతే పుట్టిండో యమనేశ మహారాజు కనుకనేమి బ్రహ్మవాక్కు చింపుతున్నాడు. యమధర్మరాజు పిలుపులు అంతున్నాయి. యముడికాయ కోసిండు, ఎప్పుడైతే మరి బ్రహ్మవాక్కు చింపిండు, యముడికాయ కోసిండు, యమధర్మరాజు పిలుపులు అందినాయి. ఆ యమనేశ మహారాజు ప్రాణం వదిలిపెట్టినాడే. యమనేశ మహారాజు ప్రాణం వదిలిపెట్టగానే ఎప్పుడైతే కనుక భద్రాంగి దేవి మరి నాదుని శవం మీద పడి కలకల కలకల కన్నీరు తీసింది నాయమ్మో. మరి కాకులు పిలిచినా కట్టెలు ఏర్పించినా బిడ్డలు పిలిచినా పిడికలు ఏర్పించినా శ్రీగంధం చెక్కలు మరిగంధం చెక్కలు ఆకాశానికి అద్దగద కాష్టం ఏర్చినాది. మరి కాష్టం లోపల కనుకనే యమనేశ మహారాజును వండబెట్టిరి. ఆ
చిన్న పిల్లవాడిని ఓడి లోపలేసుకున్నాయి కాష్టం చుట్లు 5 చుట్లు తిరిగినాది మరి చిన్న పిల్లవాని చేత కనుకేమి ఎప్పుడైతే తల కొరి వంటిచ్చి కాష్టం కాలి కూలుతున్నాయి మరి ఎప్పుడైతే బాలుని ఓడి లోపలేసుకొని అయోధ్య పట్నం వస్తున్నదమ్మో అయోధ్య పట్నం ఎప్పుడైతే వచ్చిందో మరి కలియేడు మేడల్లో ఉన్న దాసిబిడ్డలు కళ్ళ చూసినారు మరి కడిగినారు గాలిచ్చినారు తల్లి ఓడి లోపలేసిరి అమ్మో నీ కొడుకును మంచిగా చదువుకొని సవరించుకొని పెంచి పెద్ద ఏమని చెప్పగా మరి 1 రోజు 2 రోజులు కనుక ఇంతకింత బాలుడు 7 రోజుల బాలుడు అమ్మా రామరామే 7 రోజుల బాలుడమ్మా పిల్లవాడే అమ్మా 21 రోజు దగ్గే రొస్తయున్నది పొడిస పొద్దు కొంక ఉంది వెలిగది కొంక ఉన్నది ఆ బాలవీరుడు కొంకలు 21 రోజు దగ్గరకు వచ్చినాడే మరి కొడుకులు లేరు మరి బిడ్డలు లేరు లేక ఒక్కడేనాయమ్మా మరి 21 రోజు నాడు భట్టు బ్రహ్మల విలువనొప్పి పేరు పెట్టిపిస్తానంటదమ్మో భద్రాంగి దేవి దాసి బిడ్డలను తోలుతున్నది 100 మంది వేదమూర్తుల విలువనంపమనంగానే దాసి బిడ్డలు పోయి 100 మంది వేదమూర్తుల విలువనంపుకొచ్చినారు ఓ అయ్యగారులు పంతులు మీరేనా ఏంటే బొడముండా ఏంటే కుక్కలతో గాడులతో దద్దముండా బొడముండా బిడ్డలం గట్లా అంటేమయ్యా ఎవరైతే మాకేందే అడల్లమ్మగొల్ల ఆడోళ్ళం మేము ఆడోళ్ళమయ్యా దాసి బిడ్డలము ఆహా ఏంది మా నాయనకు 10 ఇచ్చే ఉందా మా నాయన మీకు ఇచ్చే ఉందా కాదయ్యా మేమే మీ నాయనకి ఇచ్చేది ఉంది మా నాయన ఉన్నాడు తొందరగా ఎనుకనే భద్రాంగి దేవికి చుక్కల చంద్రుల కొడుకు ఉన్నాడయ్యా మరి పేరు పెట్టనీకి రమ్మని చెప్పినారే 101 పట్టు బ్రహ్మలు పాత పంచంగాల కట్టల పాలనేతలు ఎడుకున్నారు ఇప్పుడే పోయి పేరు పెట్టేస్తామన్నారు మరి చిన్న మెల్లగా అయోధ్య పట్నం వచ్చిరి మరి బాలవీరుని కళ్ళ చూసినారే ఒడిసెపొద్దు కొంక ముందు మెలియది కొంక ముందు బాలని కొంక లేదు మరి బాలవీరుని పేరు పెడతాం అల్లరమ్మో మరి రూపురేఖలు చూసిన అర్ధకథనం ఉన్నది ఎప్పటికే పంచాంగాలు చూసిన వాడగండం లేదు మంతు గండం లేదు మరి ఊరు గండం లేదని బాలుడు పుట్టిన గడియ బాగున్నది ఈ పిల్లవాడి కనుక రేపు పెరిగి పెద్దవాడైన దేవాల దేవతల కనుక ఎట్టి పెట్టి కొడతాడమ్మో నీ కొడుకు మాందాత హరుడే మాందాత మాందాత రాజు అంట పేరు పెట్టిరి నీ కొడుకు పేరు మాందాతనమ్మో అరుడే మాందాత అంట పేరు పెట్టి వాళ్ళ కట్నాలు కానుకలు తీసుకొని బట్టు బావులు ఎప్పుడైతే వెళ్ళిపోయారు కాదేవి భద్రాంగి పిల్లలు లేని పిరుతులు బాలలు లేని భ్రమణాయమ్మో బంగారు కన తొట్టెలు కట్టిన తొట్టెల కొడుకును వండబెట్టినది జో వచ్చుతానందా జో బాలకుందా జో వచ్చుతానందా ఎడవాకు ఎటి మాందాత ఎడవాకు ఉడుగు ఎట్టుకు ఉయ్యారగట్టి ఉడుగు ఎట్టుకు ఊగుమని మీయమ్మ ఊరు తిరిగి వచ్చే ఊగుమని మీయమ్మ ఊకోర ఎట్టినా నానా ఊకోర
తిరుగుతున్నాడే బాలవీరుడు వెరగబడ్డనా అమ్మో ఒక్క నెల 2 నెలలు ఇంతకింత బాలవీరుడు పెద్దవాడైనాడు పెరిగి పెద్దవాడైనాడు తప్పతప్పడి లేదు తలుపు కొల్లెం అందుకుంటున్నాడు మరి చిన్న పిల్లలతోటి నేను కూడా పోయి అమ్మ విద్య బుద్ధి నేర్చుకుంటానని ఎప్పుడైతే తల్లిని భద్రాంగిని అడిగిండో నా కొడుక మాందాత నువ్వు విద్య బుద్ధి నేర్తావరా నాయనా కుమారక సరే మంచిదన్నది నా కొడుకు విద్య బుద్ధి నేర్చుతున్నా శుక్రవారం చక్కని ఎడల పలక బల్బం చేతికిచ్చి కనుకనేవి పంతుల యాదగిరికి తీసుకపోయింది విద్యరాగిరులకు తీసుకపోయింది పంతులయ్యా నా కొడుకు మాందాతకు నువ్వు విద్య బుద్ధి నేర్పాలయ్యా సరే మంచిదన్నాడు అటువంటి కనుక పంతులయ్య అందరికి ఓ రేటు చెప్తాం ఈ పిల్లగానికి ఎక్కువ చెప్తున్నాడు పురహాలు ముఖ్యాలు కనుకనే ఒప్పుకున్నది అటువంటి భద్రాంగి దేవి పాలవీరు నప్ప చెప్పి ఎప్పుడైతే నందనలోకి వచ్చిందో గురుడు మాందాత విద్య నేర్చుతున్నాడు అమ్మా మాందాత పంతులయ్య శుక్రవారం నాడు చక్క నీడల సరస్వతి పెట్టించినాడు మరి హరికథ పురాణం భారత భాగవత 14 గ్రంథాలు చదువు నేర్పుతున్నాడు మాందాత రాజు గారికనే ఒకటి చెప్తా 2 చదువుతున్నాడు 2 చెప్తా 3 చదువుతున్నాడు 3 చెప్తా 4 చదువుతున్నాడు పంతులయ్య కంటే ఒకటి ఎక్కువ చదువుతున్నాడు బాలవీరుడా నువ్వు చదివిన చదువుదాలు నీ కనుకనేమి కాలి విద్య కత్తి విద్య గుర్రం సవారు నేర్పుతున్నాడు రామ 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 కోదండ రామ కాలి విద్య నేర్పుతాడే పంతులయ్యాగా పంతులయ్యో ధనరు బాణం కొట్ట పెడతా యున్నడమ్మోగా పంతులయ్యా నాడు ఎక్కి పిలుస్తున్నాడు ధనరు బాణాలు కొట్ట పెడుతున్నాడు కాలి విద్య కత్తి విద్య నేర్పుతున్నాడమ్మో గుర్రము సవారి కూడా వియ నేర్చే మాందాత రాజు పంతులయ్యా నాకు విద్యా బుద్ధి గుర్రము సవారి మరి ఎప్పుడైతే కాలి విద్య కత్తి విద్య నేర్చినట్టేనో కత్తి విద్య కాలి విద్య నేర్చుకున్న మాందాత రాజు ఏమంటాడు సరే బాలవీరుడాయిగా నువ్వు కలియేడు మిడలకి వెళ్ళిపో చదివినని విద్య బుద్ధి జాల్పో ఎంటనే మాందాత ఏమంటున్నాడు గిల్లకు వెళ్ళిపోతానన్నాడు బల్బం చేత బట్టి ఎక్కకు మల్లెండుగా మాందాత లోగిల్లా దగ్గర రాని వచ్చినాడు ఏమినంటాయి ఉన్నాడు అరుడు మాందాత కడపటి తరువాత కాడ నీలవడ్డదేవి రామా అమ్మో అమ్మా అలా దేవి 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 ఆ భద్రాంగ చూసింది నా కొడుకు ఇసుకు విద్యవుని గిరిళ్ళకెళ్ళి చదువుశాలకెళ్ళి వచ్చాను ఇప్పుడే నా కొడుకుని ఎదుర్కొని ఏడుకొని వస్తానన్నది ఐవార్తి పంచమంగళార్తి చెమ్ముతోళ్ళి చేతుల నివాళి పట్టుకున్నది మరి ఒత్తుల మెత్తులు తీసుకున్నది మరి కడపడ దర్వాజ కాడి కొడుకు దగ్గర వచ్చినదే రామరామ అమ్మ ఒత్తుల మెత్తులు అన్నా దింపినది కలియేడు మేడలల్లకు తీసుకొచ్చే కొడుక మాందాత విద్య బుద్ధి నేర్చుకున్న వారు నాయనా మరి విద్యకు వచ్చిన కొడుకు కనుక తడి పెడతానని చెప్పి తడి బట్ట తెలిసింది పొడి బట్టలు వేసింది కనుక వంటశాలలో కూర్చుండ పెట్టింది కట్ల పీట వేసింది పీట మీద కూర్చుండ పెట్టింది మరి అల్లాన మోరుండ బెల్లాన కరిచిన చేసిన బచ్చాలు మరి పంచనామూర్తాలు పెట్టినది
ఆ మాందాత మహారాజానికి తల్లి పెట్టిన ముట్టి 3 బుక్కలు తిన్నడమ్మో మాందాత తల్లి పెట్టిన ముట్టి 3 బుక్కలు అన్నం ఎప్పుడైతే మాందాత తిన్నాడు అమ్మా 9 నెలల కచ్చూరు 9 నెలల రాజం ఎక్కడుందమ్మా నేను వెళ్ళిపోతున్నాను కొడుకా మాందాత నీ రెక్క ముదరలేదు నీ బొక్క ముదరలేదు నీ ఈడికి చిన్న జోడకు చిన్నగున్నవు మీ నాయన మరణమైనాడు ఏరే రాజులు వచ్చి దూసర రాజులు వచ్చి మన రాజ్యం వెళ్తున్నారు నాయనో వాళ్ళతోటి గెలవలేవు వాళ్ళతోటి యుద్ధం చేయలేవు మన రాజ్యం మనం మలపలేవురా మాందాతో మాందాత ఉంటేనేమో పులి పిల్లలు పోతేనేమో బలి పిల్లలు ఉంటేనేమో పులి పిల్లలు అన్నాడు నాయన బట్ట కటకం చేత పట్టుకున్నాడు నాయన పెట్టే కిరీటం నెత్తి పెట్టుకున్నాడు మరి కన్న తల్లి చూసిందమ్మా తండ్రి పెట్టే కటకం చేతికిచ్చింది తండ్రిది పెట్టే కిరీటం తీసింది మాందాత నెత్తికి పెట్టింది కొడుకు ముచ్చాల బొట్టు పెట్టి దివనార్తి పెట్టినాదే రణరంగంలో నీ కత్తి మీదికి గాని పాలువాని కత్తి పగవాని కత్తి ఇత్రుని కత్తి చత్రుని కత్తి కిందికి గాని కోమారక నాయనా మరి తల్లి దివనార్తి ఎప్పుడైతే మాందాత మహారాజు కొడుక కోమరక కచ్చిరి మీద వెళ్ళిపోయి మన నాయన కచ్చిరి మలుపురా అని ఎప్పుడైతే చెప్పిందో అన్నంత చెప్పట్ల గురుడు మాందాత బయలుదేరాడు అరుడైన మాందాత బయలుదేరినాడు నాయన బట్ట కడకం చేతులు పట్టుకున్నాడు నాయన పెట్టే కిరీటము నెత్తి పెట్టుకున్నాడు వజ్రాల మరి కనుక పాల్గొని వేసుకున్నాడు మాందాత ఈడికోగా దగ్గర యాడికొచ్చినాడు కచ్చిరు మీదికి రాలి వచ్చినాడు మీరేమండురా నేను హరుడ మహందాత నా పేరు మా పేరు దూసర్ రాజులు అంటారు ఒరే దూసర రాజులారా ఈ పొండి కచ్చిరు నాది ఉన్నది ఈ పోరడు మనం ఆపద నుంచే వెళ్తున్నాం ఈ పోరం తోటి మనకేం పర్వ వెళ్దాం పట్టది మనం వెళ్ళేది మనం వెళ్తాము ఇప్పుడు కనుకనే ఏం చూస్తామన్నాడే రాజులను తాను చేత పట్టరా కుమ్మరిగాలలో దుమ్మురేగ పట్టరా మస్తిగా లెక్కరో మరలాడ పట్టరా మస్తిగా లెక్కరా మరలాడ పట్టరా హిమగిమ దిప్పిరో దర్శి మీద కొట్టరా ఏనుగంత పాదము ఛాతి మీద పెట్టరా చప్పురు మీ తల్లిదండ్రుల పేరు వెళ్ళిపోని రాజులరా అయ్యయ్యో దూసర్ రాజులు గెలవలేకపోతున్నారే అమ్మా మరి మాందాత రాజం మాందాత గొప్ప చెప్తున్నారమ్మో మరి మీ నాయన రాసిన జమీనికి ఇంత కాయిదాలు మీ దేశం గింత మీ రాజ్యం గింత మరి కాసుదా కల్లారు ఢిల్లీ దాకా శరీర కర్రములు 60 రాజాలు మీ ఉన్నాయని అప్ప చెప్పినారు చెప్పి దూసర రాజులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ మాందాత మహారాజు శుక్రవారం నాడు చక్కని ఎడియలే గనుక సరే మంచిదన్నాడు గనుకేమి మరి కత్తిరు మీదికి రాని వచ్చినాడే రాజమేలుతున్నాడు అరుడు మాందాత ఏడుగురు మంత్రులు గుండె 7 మంత్రులు ఈయన ఆయన రాజుల జైరాక చూడబడ్డ మాందాత ఆయన ఎల్ల కచ్చిరు ఏలుతున్నాడేమి ఆయన మాందాత రాజు ఎప్పుడైతే పరిపాలన చేస్తున్నాడు అక్కడికల్లా తూర్పుకెళ్ళ సూర్యుడు వరిచి రగరగ ఎల్లొస్తాయి ఉన్నాడమ్మో మాందాత చదివే చదువుడు మాందాత రాసుకుంటా కూర్చున్నాడట ఆయన ఏళ్ళే ఖచ్చితంగా చూస్తున్నాడట ఆయన రాసిన జైరాకెళ్ళని చదువుతుండగా రగరగ సూర్యుడు వచ్చి చెంప సురుకు తలిగా సున్నమెత్తు మాందాత వాడివాడు ఎవడు పగవాడు ఎవడు
ఆడదానికి పుట్టడా మగోనిక అయినా అందరు ఎట్లా పుడతారయ్యా ఆడదాని పుట్టకపోతే మోగోని పుడతారయ్యా ఆడదానికి పుట్టిన హదన రెండో ఏమి చూస్తావన్నాడే ఎగితలుగానన్నాడు చూస్తావన్నాడే ఎగితలుగానన్నాడు దేవల దేవతలను ఎత్తి పట్టబట్టనా టమాటా మాలు తానుగట్టబట్టనా సూర్య మండలమే చంద్ర మండలమా తప్పరాని బాణమే తాను చేతబట్టనా ఏమి చూస్తావన్నాడే ఎగితలుగానన్నాడు సూర్యుని గట్టరో బాణం గట్టబట్టనా అయ్యయ్యో మాందాత వారాది వెనకే సూర్యునికి ధనుర్బాణములు ఎక్కి పెట్టి బాణాలు కొడుతున్నాడు. ఆ సూర్యుడు గడగడ వణుకుతున్నాడు. ఈయన భార్య నుండి ఎట్లా తప్పించుకుంది వీడు నా ప్రాణం తీసేటట్టు ఉన్నారమ్మో. ఆ మాందాత భార్య నుండి ఎట్లా తప్పించుకుని గడగడ వనికి మరి ఏడ దాక్కుందు ఎక్కడ పోదునన్నాడైనా. ఆ సూర్యుడు గనకే మాందాత భయానికి గోవు శర్మాలు కప్పుకొని తెప్పల్లో జాక్కున్నాడే. మరి సూర్యుడు గనకే గోవు శర్మాలు కప్పుకొని తెప్పల్లగా జాక్కోంగన గనకేమి మరి దేవాల దేవతలు రాజాక రాజులంతా దేవలోకం అంతా ఎప్పుడు దగ్గరికి చీకటైపోతున్నది రాజమంతా. అటువంటి బాణం పోయగలికనే సూర్యునికి దాకే ముందు గోగు శర్మాలు కప్పుకునే ముందు కలిగే శంకరుడు మెడలో నాగమానుడు పక్కన నాగమాం పోయి ఆ సూర్యుని కొంచెం మింగిందట. ఇప్పటికప్పటికి సూర్యగానం చంద్రగానం పడుతుంది అమ్మా. ఇక్కడ మర్యాద అట్లుండగా మహాందాత రాదైనా అటువంటి కచ్చెరి మీదకి వచ్చి కూర్చున్నాడు. నాకన్న తండ్రి వాడు ఎవడున్నాడు, నాతోటి ఎవ్వరు అయ్యి మంత్రులారో అయ్యా దేవాన దేవతలను ఎట్టి బట్టి మంత్రులారా నాకన్నా తండ్రివాడు ఇంకెవడని ఉన్నారా? నీకంటే దండివారు మస్తుకున్నారు మహారాజా. నువ్వే దండివాడు అని అనుకోకు. ఇంకా చాలా మంది నీకంటే దండివాళ్ళు. ఇంద్రుని గెలిచినాడు, ఇంద్రలోకం జయించినాడు. దేవాన దేవతలు తీసుకొచ్చి కనుక అటువంటి కొండదోల బందికాల లెక్క మరి చుట్టూ గారెముండ్ల కోట నాటి తొట్టి బతకనాటి తొట్టి లోపల తోలైనా ఎక్కలేని దెబ్బలు కొడతాయున్నాడేమి, ఎక్కలేని దెబ్బలు కొడతాయున్నాడేమి, దేవతలారా అబ్బా కొట్టకు స్వామి. అబ్బా అమ్మా 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 శివుడా శివుడా దంగమయ్యా ఇంత దండి వరము ఎవరికి ఇస్తువయ్యా ఓ శంకరు, దీని బారి నుండి మేము రామరామ మా ఎట్ట తప్పించుకుందు మా నాయన కొలబొయ్య వట్టి రమ్మ దేవతలు రాజాక రాజులంతా దేవాన దేవతలంతా గడగడ వణుకుతున్నారే అమ్మో. మరి దేవాన దేవతల రాజాక రాజుల ఎట్టి వట్టి కొడుతున్నాడమ్మో మందాత. ఆ దేవాన దేవతల ఎక్కలేని దెబ్బలు కొడుతున్నారు. ఆ శివుడా దంగమయ్యా ఇంత దండి వరం ఎవరికి ఇచ్చినావు, ఎక్కడ నువ్వు తండ్రి నువ్వు రాకపోతే మా ప్రాణాలు పోతాయి అంటున్నారే. ఆ శివుడు దంగమయ్యని ఎప్పుడైతే హత్యేస్తురో శివుడు దంగమయ్య కనుక డల్లు తుపాన పడ్డట్టు మరి ఎప్పుడైతే కనుక శంకరునికి దేవతల కన్నీరు కనుక మాల్యం అందింది. ఇది ఎవరి కన్నీరు కావచ్చు, అచ్చగాని కన్నీరు బుచ్చగాని కన్నీరు ఆవులున్న కన్నీరు లేగలేని కన్నీరా మరి అరటి కొడ్డురాల కన్నీరు కావచ్చును. మరి ఎవరి కన్నీరు కావచ్చు, ఇది ఒకటే కాక మరి ఎప్పుడైతే కనుక దేశమంతా చీకటైపోయే కదో. ఎవరిగా వచ్చినని కనుక వారి చేతులు అంజనం పెట్టినాడు, ఆకుపడలు వేసినాడు, ఎడమకండి సూమర కుడికండి కాటిక పెట్టినాడు, ఆవో అన్నాడు, హనుమంతుడు పిలిచినాడు, అంజనం కులాయించనే. తూర్పున డుల్లాని ఉత్తరాన ఉండ్రుగొండ దక్షిణ ధర్మపురి మరి 4 రాజ్యములు నవ్వుకొండ పూల కనుక అంజనం పెట్టగో. మరి ఈడికో దగ్గర వెనుక అయోధ్య పట్నం వేళ యమనేశ మహారాజు గర్భాన పుట్టినాడు. గాడే మాందాత దేవాన దేవతలు ఎట్టి
ఎట్టిబట్టి కొడుతున్నావురా మాందాతో మాందాతా నేను మాందాత దగ్గరికి ఎట్లా పోదు ఏమి చేస్తున్నాడు మరి నేను పోకపోతే దేవతల ప్రాణం పోయేటట్టున్నాడు శంకరుడు తన స్థితర నెత్తిన పెట్టుకొని మరి జంగమాది వేషం కట్టుకున్నాడు ఒక్క ముసలి జంగమయ్య వేషం కట్టుకున్నాడే అయోధ్యపట్నం మాందాత దగ్గర రాయవచ్చినాడు సోలుకుంటా సొక్కుకుంటనే రామో రామో అట్లా వచ్చే ముసలోడు ఎవడరా వాడే వరుక్కుంటా సోలుకుంటా సొక్కుంటా వస్తున్నాడు వాడేవాడు కావచ్చు ఎక్కడికి వెళ్ళో మహానాటి ముసలాయన జంగమాయన వస్తుండు జంగమాయన ఇట్నుకే అన్నాడు ఏమో చూస్తామనరా దండరెట్టలు పట్టేను అరుడు మాందాత రామ ఏడు పిండాల బలం పుట్టిండు ఎన్నులు అన్నుకొని పుట్టిన మాందాత భగవాని గర్భాన పుట్టిన మాందాత మరి శంకరుని రెట్టలు వంటబట్టానమ్మో ఎక్కడికి వెళ్ళవచ్చినావు సోలుకుడు సొక్కుడు వచ్చినావు ఒక్క దెబ్బకి సస్తున్నావు స్వామి ఓహో మహందాత నన్ను దెబ్బలు కొట్టబోకయ్యో నీవు ఎందుకని దేవతలు ఎట్టిబట్టి కొడుతున్నావు ఏం సంగతి ఉన్నదయ్యా సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నాడో చెప్పమని కొడుతున్నాను వాళ్ళను సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నాడో చెప్పు అని వాళ్ళని ఎక్కలేని దెబ్బలు కొడుతున్నావు సూర్యుని జాడ చంద్రుని జాడ చెప్పు అని స్వామి నేను సూర్యుని జాడ చంద్రుని జాడ చెప్తా కానీ ఆ దేవతల వాళ్ళని తప్పది వాళ్ళ నెల్లగొట్టు అందరికి వాడి దెబ్బలు నీకొక్కని పడితే అని చెప్పి దేవతలు మొత్తం దెబ్బలేగానే మరి బంజారు తోట పడ్డ పసలకి ఎల్లు రుకుతున్నారట శంకరుని రెట్టకైనా రామ రామ కోదండ రామ రెట్టకైనా రామ రామ కోదండ ఆడు కూడా కట్టినాడు మాందాత మాందాత రాజు సంగమయ్య ఏడి సూర్యుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ చూయించు కొడుక మాందాత నీకు సూర్యుడిని చంద్రుడు చూపెట్టాలన్నారు కొడుకు ఆ శివుడు సంగమయ్య సంగమాది వేషం మీద ఉండు మాందాతను తా తీసుకున్నాడు చల్ మాందాతను తా తీసుకున్నాడు తను కూడా బయలు వెళ్ళినాడు మాందాతను తాను తీసుకున్నాడు అడ్డానా పడివి లోపల తను కూడా మోసై ఉన్నాడేమి అడ్డానా పడివి లోపల వస్తుండగా మరి ఏమి గల్లది అటువంటి కలిగనే వీడి కోలగిన యాడికి వచ్చినాడు దానపడి లోపలికి వాళ్ళు తీసుకొని వస్తుండట ఏడు సూర్యుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ అని దెబ్బలు కొట్టుకుంటూ వస్తుండట ఇక్కడ వీళ్ళు రాని ఎక్కడ సంగతి ఎట్లున్నదమ్మా సోమశైల మహారాజు ఎక్కలేని తపస్సు పట్టిండట కోమల జంగాల తీసుకొచ్చి కలిగిన దేవాన దేవతలు మొత్తం వచ్చి అటువంటి ఓం పుండరి గంగా అలుస్తుండగా ఓం అలుస్తుండగా ఓం లోపల జన్మిస్తున్నదమ్మా అందమైన అడవిలో ఉట్టబడ్డ తండ్రి అయ్యలారు ఆ ఓము లోపల పుట్టింది మరి ఓము గుండం లోపల పుట్టింది ఆ బలయుమలాంగి దేవి మరి పెరిగినది పెద్దదైనది ఎప్పటికీ పెళ్లిడికి వచ్చినది ఆ సోమశీల మహారాజు గనక ఒక పద్ధవతి పెట్టిండట మరి నా బిడ్డను లగ్గమాడటోడు గనకనేమి ఏనుగ వెనక నూకేయాలి గనక ఏనుగ కూరలు ఇరిచిన వానికే నా బిడ్డనిచ్చి లగ్గం చేస్తానని ఒక పద్దావతి పెట్టిండే ఆ పద్దావతి లోపల రాజాక రాజులు దేవాన దేవతలు ఎవ్వరో చేరికే ఓడిపోతుడు గనకే ఆ జంగమయ్య మాందాత మహారాజును తీసుకొని ఆ సోమశీల పట్నం వచ్చినాడు